హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బ్లౌజ్ ఎలా కట్ చేయాలో మీకు చెప్తాను. ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపించే బ్లౌజ్ అది 35 సైజు, అంటే పెద్ద సైజు బ్లౌజ్ అని లెక్క. ఇప్పుడు 28, 29, 30 ఇవన్నీ చిన్న సైజు బ్లౌజుల్లోకి వస్తాయి. అదే 31, 32, 33 ఎక్సెట్రా అవన్నీ ఉండేవన్నీ పెద్ద సైజు బ్లౌజుల్లోకి వస్తాయి. ఈరోజు మీకు నార్మల్ బ్లౌజ్, అంటే లైనింగ్ బ్లౌజ్ కాదు, మామూలు కూర ఉన్న బ్లౌజ్ కట్ చేసి చూపిస్తున్నాను. అది ఎలా కటింగ్ చేసుకోవాలో చెప్తాను ఈ వీడియోలో. మనం ముందుగా లైనింగ్ని ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉండేలాగా, ఆపోజిట్ సైడ్స్ ఏమో ఓపెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఎడ్జెస్లో సమానంగా ఉండేలా లైన్ డ్రా చేసుకుని, ఆ తర్వాత మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ని పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. అలా పై వైపు నుండి పొడవు ఎంత ఉందో చూసుకుంటే అది 14.5 వచ్చింది. 14.5కి మార్క్ చేసుకోవాలి. 14.5కి మార్క్ చేసుకున్నాక మనకిచ్చిన ఆది బ్లౌజు ఫస్ట్ పొడవు ఎంత ఉందో, అంటే నడుము సైజు ఇవన్నీ ఎంత ఉన్నాయో చూసుకోవాలి. అది 35 సైజు వచ్చింది. 35ని 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. అంటే 35 ఇంచులని 4 భాగాలుగా డివైడ్ చేసుకుని టేప్ అలా 2 మడతలు వేస్తే 17.5 వచ్చింది. 17.5ని మళ్ళీ ఇలా సకానికి వేసుకుంటే 8.75 ఇంచులు వచ్చింది. అంటే పావు తక్కువ 9 వచ్చింది. దాన్ని అలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. పైన ఏమో మన షోల్డర్ దగ్గర 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని, మనకి నడుము సైజ్ వచ్చేసి డీప్ వచ్చేసి 9 మనకి 9 వచ్చింది. వాళ్ళ ఆది బ్లౌజ్ ఇచ్చిన బ్లౌజ్కి డీప్ నెక్ అంటే 8 దాటి ఉన్నాయన్నీ 9, 10, 11 ఇవన్నీ ఉన్నాయన్నీ డీప్లోకి వస్తాయన్నమాట. నేను అక్కడ మార్క్ చేసినట్టు, వీడియోలో మార్క్ చేసినట్టు 9కి మార్క్ చేశాను, అంటే డీప్ నెక్ కింద లెక్క. ఇప్పుడు షోల్డర్ ఏమో 3 ఇంచెస్ తీసుకుని, ఆ తర్వాత మనకి ఆర్మ్ హోల్ ఎంత ఉందో చూసుకోవాలి. కింద మనకి 8.75 ఇంచులు వచ్చింది. 8.75 ఇంచులకి అక్కడికి 5.5కి కిందకు మార్క్ చేసుకుని, ఆ 8.75 ఇంచుల కాడి ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ పెట్టాం కదా, అక్కడికి అలా మార్క్ చేసుకోవాలి. ఆ వీడియోలో కనిపిస్తున్నట్టు అలా 1.5కి పైకి మార్క్ చేసుకుని, ఆర్మ్ హోల్ ఎంత వచ్చిందో అలా సర్కిల్ కింద గీసుకోవాలి. ఆర్మ్ హోలు కింద మనకి 8.75 ఇంచులు వచ్చింది కాబట్టి పైన కూడా ఆర్మ్ హోలు 8.75 ఇంచులు వచ్చేలా చూసుకోవాలి. ఆది బ్లౌజ్కి ఎంత వచ్చిందో కొలుచుకొని అలా పెట్టినట్టు ఆ టేప్ అలా పెట్టుకొని అలా కొలుచుకొని, ఆ సేమ్ అది అక్కడ 8.75 ఇంచులు వచ్చింది, ఇక్కడ కూడా 8.75 ఇంచు వచ్చేలాగా కొలుచుకొని వచ్చిన తర్వాత దాన్ని అలా మార్క్ చేసుకోవాలి. 8.75 ఇంచులు మార్క్ చేసుకుని ఎక్స్ట్రాగా పైన 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చుల్లోకి మనం కుట్టినప్పుడు ఖర్చుల్లోకి వెళ్తుంది కాబట్టి 1/2 ఇంచ్ పైన మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకి నడుము ఏ షేప్ కావాలంటే ఆ షేప్, ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఆ మెడ దగ్గర అలా గీసుకోవాలి. వీళ్ళు నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ వాళ్ళు ప్రిఫర్ చేసింది రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ నెక్కే గీసాను. మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్స్ రావాలి. 4 ఫోల్డింగ్స్ మడత వేసుకున్న తర్వాత కింద హెచ్చు తక్కువలు ఉంటాయి కాబట్టి హెచ్చు తక్కువల్ని అలా స్కేల్తో క్రాస్ తీసేసుకుని, మనకి వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ని మార్క్ చేసింది ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చుల్లోకి కుట్టినప్పుడు వెళ్ళిపోతాయి కాబట్టి. కింద వాళ్ళు మడత పెట్టమన్నారు కాబట్టి ఆ మడతకి 1/2 ఇంచ్ వదిలేసి, నేను వీడియోలో చూస్తున్నట్టు 1/2 ఇంచ్ అలాగే స్కేల్తో మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాక ఆర్మ్ హోల్ అంటే మనకి చంక భాగంలో ఎంత అయితే ఉందో అంత మార్క్ చేసుకోవాలి. మనకి ఏదైనా సరే 3.5, 4 అలా మార్క్ చేసుకోవాలి అటు సైడ్. అంతే, 4 లేదా 3.5 మార్క్ చేసుకున్న తర్వాత 4 కన్నా దాటామంటే ఏమవుతుందంటే మనకి భుజాలు జారిపోతూ ఉంటాయి. అప్పుడు అలా చూసుకొని 3.5 లేదా 4 అలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చులకి ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఖర్చులు తీసుకున్న తర్వాత మనం హ్యాండ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ని కింద ఎక్స్ట్రా 2 ఇంచెస్ మడతేసి, అలా మడతేసిన దాన్ని నేను చూపించినట్టు వీడియోలో చూపిస్తున్నట్టు గీసుకోవాలి. గీసుకున్న దాన్ని వాళ్ళు మనకి ఎంతైతే ఆది బ్లౌజ్ ఇచ్చారో ఫ్రంట్ ఉక్కీసులు పట్టి, తాళ్ళు పట్టీకి ఎక్స్ట్రాగా 1 ఇంచ్ ఉంటుంది కాబట్టి తాళ్ళు పట్టి కాదు, ఉక్కీసులు పట్టి కొలుచుకోవాలి. కొలుచుకున్నాక
ఉక్కిసులు పట్టి కొలుచుకున్న తర్వాత మెడ ఎంత ఉందో ఆర్మ్ హోల్ గీసుకోవాలి. ఆర్మ్ హోల్ గీసుకున్న దాన్ని కింద అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు తీసుకుని తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక చంక భాగము 1 ఇంచు లోతు తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ చించులు రాకుండా ఉండడానికి 1 ఇంచు లోతు తీసుకుని దాన్ని కట్ చేసుకోవాలి మనం. అలా కట్ చేసుకున్న దాన్ని ఎగస్ట్రా పైన 1 ఇంచు తీసుకున్నాం కదా ఖర్చులోకి వెళ్ళడానికి, దాన్ని కూడా ఎగస్ట్రాగా 1 ఇంచు తీసుకొని కింద గీసిన దాంతో లైన్ ఇలా లోతు తీసుకుని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కింద మన షేప్ పట్టీలు ఉంటాయి కదా, షేప్ పట్టీకి తీసుకోవాలి. పైన 4 ఇంచులు మార్క్ చేసుకుని అటు 10 ఇంచెస్ అడ్డంగా 10 ఇంచెస్కి నిలువుగా 4 ఇంచులకి మార్క్ చేసుకున్నాక దాన్ని అలా కొంచెం క్రాస్గా పైకి కొంచెం 1 ఇంచు 1.5 క్రాస్గా అలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పైకి తీసుకుని చేసుకోవాలి షేప్ పట్టీలని. కింద వచ్చే షేప్ పట్టీలు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షేప్ పట్టీల్ని ఉక్కిసులు పట్టీల్ని హ్యాండ్స్ని మెడ పట్టీల్ని అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో బ్లౌజ్ని చెప్తాను.